హాయ్ ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక వండర్ఫుల్ వెల్కమ్. ఈరోజు మకర రాశి వారికి ఒక అదిరిపోయే అద్భుతమైన శుభవార్తతో మీ ముందుకు వచ్చాను. ఎన్నాళ్ళుగానో మీరు దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో, ఏ కష్టాల నుండైతే విముక్తి కావాలని కోరుకుంటున్నారో ఆ సమయం రానే వచ్చింది. మకర రాశి వారికి గుడ్ న్యూస్. శని అనుగ్రహం మొదలైంది. కష్టాలు తగ్గి సుఖకాలం ప్రారంభమవుతుంది. అవును మిత్రులారా, మే 5వ తేదీ తర్వాత మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రకాశించబోతుంది. మకర రాశి వారికి అధిపతి అయిన శనిదేవుడు ఇప్పుడు తన కటాక్షాన్ని మీపై కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం వల్ల గత కొంతకాలంగా మీరు అనుభవించిన మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఇక గతం కాబోతున్నాయి. ఈ వీడియోలో మే 5 నుండి జూన్ నెలాఖరు వరకు మీ రాశిలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులను అత్యంత డీటెయిల్డ్గా, ప్రతి పాయింట్ని వదిలేయకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మకర రాశి వారు సహజంగానే హార్డ్ వర్కర్స్. కానీ ఫలితం దక్కక మీరు నిరాశలో ఉండి ఉండవచ్చు. ఇక నిరాశను వదిలేయండి, మీ సుఖకాలం ప్రారంభమైంది. ముందుగా ఈ కాలానికి సంబంధించిన గ్రహస్థితి సారాంశాన్ని గమనిద్దాం. మకర రాశి వారికి మే 5 తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా యూటర్న్ తీసుకోబోతున్నాయి. మీ రాశ్యాధిపతి అయిన శనిదేవుడు ప్రస్తుతం 3వ ఇంట్లో బలంగా ఉన్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 3వ ఇల్లు అంటే పరాక్రమ స్థానం. ఇక్కడ శని ఉండటం వల్ల మీకు అజేయమైన ధైర్యం, పరాక్రమం లభిస్తాయి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఏలినాటి శని యొక్క చివరి దశలో ఉన్న మీకు ఆ శనిదేవుడే ఇప్పుడు వరాలను ఇవ్వబోతున్నాడు. మే 5వ తేదీ తర్వాత గ్రహాల పొజిషన్స్ మరింత అనుకూలంగా మారి మీ జీవితంలో ఇన్నాళ్ళు మూసుకుపోయిన తలుపులన్నీ తెరుచుకుంటాయి. ఆర్థికంగా, సామాజికంగా మీరు ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఈ సమయం పునాది వేస్తుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో మీ ముద్ర కనిపిస్తుంది. మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అయోమయానికి గురి చేసిన విషయాలన్నీ ఇప్పుడు ఒక కొలిక్కి వస్తాయి. శనిదేవుడు ఎప్పుడూ క్రమశిక్షణను కోరుకుంటాడు. కాబట్టి మీరు క్రమశిక్షణతో చేసే ప్రతి పనికి అద్భుతమైన ఫలితం దక్కుతుంది. మే 5 నుండి మే చివరి వరకు ఉన్న కాలాన్ని మనం విశ్లేషిస్తే ఇది శని అనుగ్రహం బలపడే సమయం. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు రావడం మొదలవుతుంది. ఉద్యోగంలో మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. ఒకవేళ మీరు జాబ్ చేంజ్ అవ్వాలి అని చూస్తుంటే ఈ సమయంలో వచ్చే ఆఫర్స్ మీ కెరీర్ని మార్చేస్తాయి. ఆర్థికంగా కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఎక్కడో ఆగిపోయిన డబ్బులు చేతికి రావడం లేదా పాత బాకీలు తీరిపోవడం వంటివి జరుగుతాయి. కుటుంబ విషయాల్లో కూడా ప్రశాంతత నెలకొంటుంది. గతంలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి అందరూ ఐకమత్యంగా ఉంటారు. మకర రాశి వారు తమ వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఈ సమయంలో మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా నిర్మాణ రంగంలో ఉన్న వారికి ఈ సమయం చాలా కలిసొస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే మాటలకు ఎదుటివారు విలువ ఇస్తారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు కూడా ఇప్పుడు మీ వద్దకు సలహాల కోసం వస్తారు. మే 11వ తేదీ నుండి కుజుడు సానుకూల స్థానంలోకి మారడం వల్ల మీకు ఒక రకమైన కొత్త ఎనర్జీ లభిస్తుంది. కుజుడంటేనే శక్తికి కారకుడు. గృహ సంబంధిత సమస్యలు అంటే ఇంటి నిర్మాణం ఆగిపోవడం లేదా రిపేర్లు వంటివి ఉంటే అవి ఈజీగా పూర్తవుతాయి. భూమికి సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న మకర రాశి వారికి ఇదొక గోల్డెన్ పీరియడ్ అని చెప్పచ్చు. మీలో ఉత్సాహం పెరుగుతుంది. సోమరితనం మాయమై ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. గతంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే మకర రాశి వారు అతి విశ్వాసానికి పోకుండా ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే శనిదేవుడు ఎప్పుడూ క్రమశిక్షణను కోరుకుంటాడు. కోపం మీద నియంత్రణ కలిగి ఉండడం ఈ సమయం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. రక్త సంబంధీకులతో ఉన్న చిన్న చిన్న గొడవలు సర్దుమణిగి వారు మీకు చేదోడు వాదోడుగా నిలుస్తారు. మే 2026లో మీ రాశి చక్రం గమనిస్తే 10వ ఇంట్లో సూర్యుడు సంచరించడం వల్ల రాజ్యయోగం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన పనులు త్వరగా పూర్తవుతాయి. కాంట్రాక్టర్లు లేదా పొలిటికల్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం.
గ్రహాల పొజిషన్స్ని బట్టి చూస్తే మీ మేధస్సు చాలా షార్ప్గా పనిచేస్తుంది. సంక్లిష్టమైన సమస్యలకు కూడా మీరు ఈజీగా సొల్యూషన్స్ వెతుకుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం జూన్ నెలలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవాలి. భాగ్యస్థానంలో ఉన్న కుజుడు మీకు విపరీతమైన ధైర్యాన్నిస్తాడు, కానీ అది ఒక్కోసారి అతి విశ్వాసంగా మారకుండా చూసుకోండి. తొందరపడి ఎవ్వరినీ విమర్శించకండి, ఎందుకంటే మీ మాట తీరు వల్ల రిలేషన్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. ప్రొఫెషనల్ లైఫ్లో మీ పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు అందుతాయి. ఒకవేళ మీరు జాబ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మే 16 తర్వాత వచ్చే ఆఫర్స్ని సీరియస్గా కన్సిడర్ చేయండి. అవి మీ ఫ్యూచర్కి చాలా హెల్ప్ అవుతాయి. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే సింహరాశి వారికి ఈ టైం చాలా లాభదాయకంగా ఉంటుంది. ప్రాపర్టీ డీల్స్ క్లోజ్ చేయడానికి జూన్ మొదటి వారం చాలా అనుకూలం. సంతానపరంగా కూడా మీకు మంచి వార్తలు అందుతాయి. మీ పిల్లల చదువు లేదా కెరియర్ విషయంలో మీరు గర్వపడే స్థాయికి వారు వెళ్తారు. ఇంటి వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. శుభకార్యాల ప్లానింగ్ చేయడానికి లేదా కొత్త ఇల్లు కట్టుకోవడానికి ఇది సరైన సమయం. ఒక మంచి ఇల్లు అనేది కేవలం ఇటుకలు సిమెంటు కాదు, అది మీ కష్టానికి ప్రతిరూపం. అలాంటి ఇల్లు ఇప్పుడు మీకు దక్కబోతోంది. ఈ రాశివారు ముఖ్యంగా వాహనాలు కొనే ప్లాన్లో ఉంటే మే నెలాఖరు వరకు ఆగడం మంచిది. అప్పుడు వచ్చే ఆఫర్స్ మీకు బెనిఫిట్ ఇస్తాయి. సింహరాశివారు ఎప్పుడూ లార్జర్ దాన్ లైఫ్ ఆలోచిస్తారు. ఆ ఆలోచనలే మిమ్మల్ని అందరికంటే ముందుంచుతాయి. ఇక జూన్ 2వ తేదీన జరగబోయే గ్రహమార్పు మీ జీవితంలోనే హైలైట్ అని చెప్పవచ్చు. జూన్ 2 నుండి గురుగ్రహం ఉచ్చస్థితిలో 7వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. 7వ ఇల్లు అంటే భాగస్వామ్య స్థానం, వైవాహిక జీవితం మరియు వ్యాపారం. ఇక్కడికి దేవగురువు రావడం వల్ల మకర రాశి వారికి రాజ్యయోగం పడుతుంది. పెళ్లి కాని వారికి అద్భుతమైన సంబంధాలు కుదురుతాయి. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. బిజినెస్ పార్ట్నర్స్తో సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త పార్ట్నర్షిప్ డీల్స్ కుదురుతాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో పాటు బదిలీలు కోరుకున్న చోటికి అయ్యే అవకాశం ఉంది. ఇది మీ జీవితంలో ఒక స్వర్ణకాలమని చెప్పాలి. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ గురుగ్రహ సంచారం మీ జాతిక గతినే మార్చేస్తుంది. దేవగురువు అనుగ్రహం వల్ల మీ ఇంట్లో శుభకార్యాల సందడి మొదలవుతుంది. పిల్లల చదువుల విషయంలో మీరు పడుతున్న ఆందోళన తొలగిపోతుంది. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానానికి చేరుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపెన్నడూ లేని విధంగా మెరుగుపడుతుంది. మకర రాశివారు ఈ కాలంలో గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే మీ శ్రమకు తగిన ఫలితం దక్కే సమయమిది. శనిదేవుడు మీ రాశ్యాధిపతి కావడం వల్ల ఆయన మిమ్మల్ని ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పరీక్షలన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు కేవలం ఫలితాన్ని ఎంజాయ్ చేసే టైం. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి, కన్నీళ్లకు దైవం ఇప్పుడు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు అమాంతం పెరుగుతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీ ఐడియాస్కి అందరూ విలువ ఇస్తారు. ముఖ్యంగా రాజకీయ లేదా సామాజిక రంగంలో ఉన్నవారికి పదవీ యోగాలు పట్టే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. మీ శత్రువులు కూడా మీ ముందు తలవంచుతారు. పాత కోర్టు కేసులు లేదా లీగల్ సమస్యలు ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మానసికంగా మీరు ఎంతో దృఢంగా తయారవుతారు. ఏ సవాలు ఎదురైనా తట్టుకుని నిలబడే శక్తి మీకు లభిస్తుంది. ఈ సమయం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మే 5 తర్వాత మీరు ఏ కొత్త పని మొదలుపెట్టినా అది సక్సెస్ అవుతుంది. కాబట్టి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేదా ఇన్వెస్ట్ చేయాలన్నా ఇదే సరైన సమయం. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. స్టాక్ మార్కెట్ లేదా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేవారు జూన్ 2 తర్వాత అడుగు వేస్తే అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయకండి. యోగా లేదా మెడిటేషన్ ద్వారా మీ మానసిక బలాన్ని పెంచుకోండి. ఆహారం విషయంలో నియంత్రణ పాటించండి, లేకపోతే ఉదర సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినప్పుడు లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. మీ ఎదుగుదల చూసి అసూయపడేవారు ఉండవచ్చు, కాబట్టి మీ ప్లాన్స్ని అందరికీ చెప్పకండి. గోప్యత పాటించడం వల్ల మీ పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. శనిదేవుని అనుగ్రహం మరింత బలంగా ఉండాలంటే మకర రాశివారు ఈ పరిహారాలు పాటించడం మంచిది. ప్రతి శనివారం శని స్తోత్రం లేదా శని మంత్రాన్ని జపించండి. నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనీశ్వరుణ్ణి ప్రార్థించండి. పేదలకు లేదా వికలాంగులకు మీకు తోచిన సహాయం చేయండి. శనిదేవుడు దీనుల పట్ల కరుణ చూపే వారిని ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. పక్షులకు లేదా జంతువులకు ఆహారం పెట్టడం వల్ల కూడా జాతక దోషాలు తొలగిపోతాయి.
వీలైతే శనివారం రోజున నల్లటి వస్త్రాలు లేదా ఇనుప వస్తువులు దానం చేయండి. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు మానసిక ధైర్యం లభిస్తుంది. ఏలనాటి శని బాధల నుంచి విముక్తి పొందడానికి సుందరకాండ పారాయణం కూడా చాలా మంచిది. మీ గురువుల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉండండి. మకర రాశి విద్యార్థులకు ఈ సమయం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మే నెలాఖరులో వచ్చే కాంపిటిటివ్ ఎగ్జామ్స్ లేదా ఎంట్రన్స్ టెస్టుల్లో మీరు టాప్ ర్యాంక్ సాధించే అవకాశం ఉంది. మీ ఏకాగ్రత పెరుగుతుంది, చదివింది గుర్తుంటుంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి జూన్ మొదటి వారంలో శుభవార్తలు అందుతాయి. స్కాలర్షిప్స్ రావడానికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంది. మీ టీచర్స్ మరియు పేరెంట్స్ నుండి మీకు ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. కష్టపడి చదవండి, ఎందుకంటే మీ గ్రహస్థితి మీకు ఫేవరబుల్గా ఉంది. సోషల్ మీడియా లేదా ఇతర వ్యాపకాల వల్ల సమయాన్ని వృధా చేయకండి. మీ లక్ష్యం దిశగా దృష్టి మళ్లించండి. ఉన్నత చదువుల కోసం, లోన్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి బ్యాంకుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న విద్యార్థులకు కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం దక్కుతుంది. మీ టాలెంట్కి తగిన గుర్తింపు మరియు అవార్డులు వచ్చే సూచనలు ఉన్నాయి. మకర రాశి మహిళలకు ఇంట్లో ప్రాధాన్యత పెరుగుతుంది. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఏదైనా సొంతంగా బిజినెస్ చేయాలి అనుకునే మహిళలకు జూన్ నెలలో మంచి పెట్టుబడిదారులు దొరికే అవకాశం ఉంది. ఆభరణాలు లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేసే యోగం ఉంది. సంతానపరంగా కూడా మీకు మంచి వార్తలు అందుతాయి. మీ పిల్లల ప్రగతిని చూసి మీరు గర్వపడతారు. గృహిణులు తమ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు లేదా వెన్ను నొప్పి వేధించవచ్చు. సరైన వ్యాయామం చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మీ మేధస్సుతో కుటుంబ సమస్యలను చాకచక్యంగా పరిష్కరిస్తారు. బంధుమిత్రులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి వారితో సంతోషంగా గడుపుతారు. మీ గౌరవం సమాజంలో కూడా పెరుగుతుంది. వ్యాపారస్తుల గురించి మాట్లాడితే గతంలో ఉన్న నష్టాలు భర్తీ అయ్యే సమయం ఇది. కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది. మార్కెట్లో మీ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. కొత్త టెక్నాలజీని వాడుకుని మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళండి. ప్రభుత్వం నుండి రావాల్సిన పర్మిషన్లు లేదా లోన్స్ ఈజీగా మంజూరవుతాయి. అయితే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు జూన్ 2 తర్వాత చేస్తే మరింత లాభదాయకంగా ఉంటుంది. మీ పార్ట్నర్స్తో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి. పోటీదారులు మీ ఎదుట నిలబడలేరు, ఎందుకంటే మీ తెలివితేటలు అంత షార్ప్గా పనిచేస్తాయి. ఎగుమతులు దిగుమతులు చేసేవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కొత్త మార్కెట్లను అన్వేషించండి. ఏదైనా భారీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే నిపుణుల సలహా తీసుకోండి. వ్యాపార విస్తరణకు ఇది చాలా అనుకూలమైన కాలం. మీరు చేసే ప్రతి డీల్లోనూ లాభం మీ వెంటే ఉంటుంది. మీ బిజినెస్ నెట్వర్క్ దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. సాధారణంగా మకర రాశి వారు కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు, కానీ ఈ మే 5 తర్వాత మీరు అందరితో కలిసిపోవడానికి ట్రై చేయండి. నెట్వర్కింగ్ పెంచుకోవడం వల్ల మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ స్నేహితుల నుండి మీకు ఊహించని సహాయం లభిస్తుంది. ఏదైనా పాత సమస్య కోర్టులో ఉంటే అది మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడతాయి. లీగల్ విషయాల్లో మీకు విజయం లభించే సూచనలు ఉన్నాయి. ధైర్యంగా మీ వాదనలు వినిపించండి. శనిదేవుడు న్యాయాధికారి కాబట్టి మీ వైపు న్యాయం ఉంటే విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని మెరుగుపరుచుకోండి. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనండి. ఇది మీ కెరియర్కి చాలా ప్లస్ అవుతుంది. నలుగురిలో మీ మాటకు విలువ పెరిగేలా ప్రవర్తించండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం వల్ల మీ శక్తి ఆదా అవుతుంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీరు చేసే పనుల్లో ప్రతిబింబించాలి. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి, కానీ వాటిని ఎలా ఎదుర్కొంటామనేదే ముఖ్యం. సింహరాశి వారు పుట్టుకతోనే విజేతలు. మీ జాతకంలో సూర్యుడు బలంగా ఉండడం వల్ల మీరు ఏ కష్టాన్నైనా ఈజీగా అధిగమిస్తారు. మే నెలలో వచ్చే గ్రహ మార్పులు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. మీ డైలీ రొటీన్లో మెడిటేషన్ని యాడ్ చేసుకోండి. ఇది మీ మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. మనీ మేనేజ్మెంట్ విషయంలో ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విలాసాలకు పోకుండా ఫ్యూచర్ సేవింగ్స్ మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా జూన్ నెలలో షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్ చేసేవారు ఆచితూచి అడుగు వేయాలి. నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకోకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి. మీ ఇంట్లో తూర్పు దిశను ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోండి. ఇది సూర్య భగవానుడి స్థానం కాబట్టి మీ కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది.
లక్ష్మీ కటాక్షం కోసం సాయంత్రం వేళల్లో కనకధార స్తోత్రం వినడం లేదా పఠించడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకుని సింధూరం సమర్పించడం వల్ల కుజదోషం నివృత్తి అవుతుంది. హనుమంతుని ఆశీస్సులు ఉంటే ఎంతటి కష్టమైన పనైనా చిటికలో పూర్తవుతుంది. మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర సింహం ముఖమున్న వస్తువును లేదా ఫోటోను పెట్టడం వల్ల దిష్టి దోషాలు తగలవు. సింహరాశివారు భయం అనేది లేకుండా ముందుకు సాగడం మీ నైజం. ఆ నైజమే మిమ్మల్ని ఈ సక్సెస్ పథంలో నిలబెడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న సింహరాశి వారికి మే నెల చివరిలో మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మీ పార్ట్నర్తో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగిపోయి రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి జూన్ నెలలో గురు అనుగ్రహం వల్ల మంచి సంబంధం నిశ్చయమయ్యే యోగం ఉంది. వైవాహిక జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మీ లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ వల్ల మీరు కెరియర్లో మరిన్ని మెట్లు ఎక్కుతారు. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారు మే 11 తర్వాత తమ ప్రయత్నాలు వేగవంతం చేయండి. వీసా ఇష్యూస్ లేదా డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ అవుతాయి. సింహరాశి విద్యార్థులు ఈ ఇయర్లో గ్రేట్ అచీవ్మెంట్స్ సాధిస్తారు. ముఖ్యంగా సైన్స్ మరియు టెక్నాలజీ విభాగాల్లో ఉన్నవారికి అవార్డులు లేదా స్కాలర్షిప్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏకాగ్రతతో చదవడం వల్ల మీరు అనుకున్న ర్యాంక్ని సాధిస్తారు. మీ టీచర్స్ మరియు పేరెంట్స్ నుండి మీకు ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే మే నెల చాలా అనుకూలం. లెర్నింగ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది మిమ్మల్ని అప్డేటెడ్గా ఉంచుతుంది. కాబట్టి కొత్త టెక్నాలజీని నేర్చుకోవడానికి వెనుకాడకండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా మీరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లా ఉంటారు. మీ గైడెన్స్ కోసం చాలామంది ఎదురుచూస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కూడా ఈ సమయం బాగుంది. మీ ప్రేమని పెద్దలకు చెప్పడానికి మీ చివర లేదా జూన్ మొదటి వారం చాలా అనుకూలం. ఎదుటివారి నుండి మీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే మెచ్యూరిటీ పెరుగుతుంది. పెళ్లి సంబంధాలు నిశ్చయమయ్యే యోగం బలంగా ఉంది. జూన్ 2 తర్వాత గురువు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు చాలా వేగంగా సక్సెస్ అవుతాయి. మాంగళ్య భాగ్యం కలిగే సూచనలున్నాయి. మీ లైఫ్ పార్ట్నర్ రాకతో మీ జీవితం మరింత కలర్ఫుల్గా మారుతుంది. గతంలో ప్రేమలో విఫలమైన వారికి కొత్త జీవితం మొదలయ్యే అవకాశం ఉంది. మీ మనసుకు నచ్చిన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. వైవాహిక జీవితంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు తొలగిపోయి అన్యోన్యం పెరుగుతుంది. ఒకరిపై ఒకరికున్న నమ్మకం రెట్టింపవుతుంది. మీ భాగస్వామికి కెరియర్లో వచ్చే విజయాలు మీకు ఆనందాన్నిస్తాయి. ఆర్థిక స్థిరత్వం గురించి చెప్పాలంటే మకర రాశి వారు ఈ కాలంలో డబ్బును పొదుపు చేయడమే కాకుండా దాన్ని సరైన రీతిలో ఇన్వెస్ట్ చేస్తారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు మీకు భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ఒకవేళ మీరు వాహనం కొనాలి అనుకుంటే మే 11 తర్వాత లేదా జూన్లో కొంటే అది మీకు శుభప్రదం అవుతుంది. విలాసవంతమైన వస్తువుల మీద ఖర్చు చేసినా అది మీ స్థాయిని పెంచేలా ఉంటుంది. అప్పుల నుండి విముక్తి పొందడానికి మీరు చేసే ప్లాన్స్ వర్కౌట్ అవుతాయి. మీ ఆదాయ మార్గాలు ఒకటి కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. పొదుపు చేసే అలవాటును పెంచుకోండి. అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థికంగా ఇంకా బలపడతారు. లాటరీ లేదా జూదం వంటి వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే శనిదేవుడు కష్టార్జితాన్ని మాత్రమే ప్రోత్సహిస్తారు. దైవ కార్యాల కోసం చేసే ఖర్చు మీకు ఆత్మానందాన్ని ఇస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం వల్ల మీలో ఒక రకమైన సెక్యూరిటీ భావం కలుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా మీకు చాలా మంచి మార్పులొస్తాయి. దైవ చింతన పెరగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఏదైనా గురుపీఠాన్ని లేదా సిద్ధక్షేత్రాన్ని సందర్శించడం వల్ల మీకు మానసిక బలం లభిస్తుంది. జూన్ 2 తర్వాత చేసే ఆధ్యాత్మిక యాత్రలు మీ జాతకంలోని దోషాలను తొలగిస్తాయి. ఇతరులకు సహాయం చేయడం వల్ల వచ్చే తృప్తి మీకు తెలియని ఆనందాన్ని ఇస్తుంది. మీలో ఉన్న సేవా గుణాన్ని పెంచుకోండి. అది మిమ్మల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది. జపతపాలు చేయడం వల్ల మీ సంకల్ప శక్తి పెరుగుతుంది. గుప్తదానాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. పురాణ పఠనం లేదా దైవనామ స్మరణలో గడపడం వల్ల మానసిక ఆందోళనలు మాయమవుతాయి. మీ ఇష్టదైవానికి సంబంధించిన ఆలయాన్ని దర్శించి మొక్కులు చెల్లించుకోండి. ఆధ్యాత్మిక గురువుల బోధనలు మీకు కొత్త దారిని చూపిస్తాయి.
మకర రాశి వారు ఈ సమయంలో గమనించాల్సిన మరో విషయం ఏంటంటే మీ చుట్టూ ఉన్న నెగటివ్ వ్యక్తులను దూరం పెట్టాలి. మిమ్మల్ని ప్రోత్సహించే వారితోనే స్నేహం చేయండి. మీ లక్ష్యం దిశగా దృష్టి మళ్లించండి. సమయం చాలా విలువైనది. ఈ మే మరియు జూన్ మాసాలను అస్సలు వృధా చేయకండి. జీవితంలో ఎప్పుడో ఒకసారి వచ్చే ఇలాంటి శుభకాలాలను సద్వినియోగం చేసుకుంటేనే మనం లైఫ్లో సెటిల్ అవ్వగలం. శనిదేవుడు మీకిప్పుడు రక్షణ కవచంలా నిలబడుతున్నాడు. మీరు అడిగింది ఇచ్చే తండ్రిలా ఆయన మారబోతున్నాడు. కేవలం మీరు చేయాల్సిందేంటంటే కష్టపడడం మరియు ధర్మంగా నడుచుకోవడం. సోమరితనాన్ని దరిచేరనీయకండి. ప్రతి చిన్న అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోండి. గతాన్ని తలుచుకొని బాధపడడం ఆపేయండి. మీ భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉండండి. మీ విజయాల గురించి అందరితో డప్పు కొట్టుకోవద్దు. పని మాట్లాడాలి. విజయం మీ దరి చేరుతుంది. జీవితంలో కష్టాలు రావడం సహజం, కానీ వాటిని తట్టుకొని నిలబడటమే మకర రాశి ప్రత్యేకత. ఇన్నాళ్ళు మీరు చూపించిన ఓర్పుకు ఇప్పుడు ఫలితం దక్కబోతోంది. మీ ముఖంలో చిరునవ్వు మళ్లీ కనిపిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాల సందడి మొదలవుతుంది. బంధుమిత్రుల రాకతో మీ ఇల్లు కలకలలాడుతుంది. విదేశాల్లో ఉన్న మకర రాశి వారు స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది, లేదా అక్కడ సెటిల్ అవ్వడానికి కావలసిన పేపర్ వర్క్ క్లియర్ అవుతుంది. ఇది మీకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలం. మీ మీద మీకు నమ్మకం ఉంచండి. విజయం మీ పాదాక్రాంతమవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీరు ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ గుణమే మీకిప్పుడు విజయాన్ని తెచ్చిపెడుతోంది. మీ సహనం మీకు శ్రీరామ రక్ష. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఫలితం దైవం చూసుకుంటాడు. మీరిప్పుడు సరైన దారిలోనే ఉన్నారు. ఈ మార్గంలోనే ముందుకు సాగండి. గ్రహాల సంచారం ప్రకారం మకర రాశివారు జూన్ నెలలో విపరీతమైన లాభాలను గడిస్తారు. ముఖ్యంగా జూన్ 15 తర్వాత మీ కెరీర్లో ఊహించని మలుపు రావచ్చు. అది మిమ్మల్ని అందనంత ఎత్తుకు తీసుకువెళ్తుంది. మీ టాలెంట్కి ప్రపంచం జేజేలు పలుకుతుంది. రచయితలు, కళాకారులు, టెక్నీషియన్లకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీ క్రియేటివిటీకి అవార్డులు లేదా రివార్డులు వచ్చే అవకాశముంది. ఏదైనా కొత్త ప్రయోగాలు చేయాలి అనుకుంటే ఇది సరైన సమయం. రిస్క్ తీసుకోవడానికి భయపడకండి, ఎందుకంటే లక్ మీ సైడ్ ఉంది. మీ పనితీరుతో అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు కుదురుతాయి. మీ పేరు మీడియాలో కూడా వచ్చే అవకాశముంది. సామాజిక మాధ్యమాల్లో మీ ఫాలోయింగ్ పెరుగుతుంది. మీ ప్రతిభకు తగిన పారితోషికం లభిస్తుంది. ఏదైనా కొత్త కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే జూన్ నెలలో జాయిన్ అవ్వండి. మకర రాశివారు ఈ కాలంలో ఏదైనా దానం చేయాలి అనుకుంటే నల్లిటి వస్త్రాలు లేదా ఇనుప వస్తువులను దానం చేయటం మంచిది. దీనివల్ల శని దోషం పూర్తిగా హరించుకుపోతుంది. మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర గుర్రపు నాడాను అమర్చడం వల్ల దిష్టి దోషాలు తగలవు. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయటం వల్ల కుజదోషం కూడా నివృత్తి అవుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు అనుకున్న పనులను వేగంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది. మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ వైబ్స్ని అట్రాక్ట్ చేయండి. ఉప్పు నీటితో స్నానం చేయటం వల్ల ఒంటి మీద ఉన్న నెగటివిటీ పోతుంది. ఇంటిని సాంబ్రాణి ధూపంతో శుద్ధి చేయండి. లక్ష్మీ నరసింహస్వామి లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. కులదైవానికి మొక్కులు ఉంటే వెంటనే చెల్లించుకోండి. దీనివల్ల మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. జూన్ 2 తర్వాత గురువు ఉచ్చస్థితిలోకి వెళ్ళటం అనేది మకర రాశి వారికి ఒక వరప్రసాదం. ఇది కేవలం మీకే కాదు, మీ కుటుంబం మొత్తానికి మేలు చేస్తుంది. మీ నాన్నగారికి లేదా పెద్దలకు రావాల్సిన ఆస్తిపాస్తులు మీకు సంక్రమించే అవకాశముంది. వంశపారంపర్యంగా వచ్చే సమస్యలు పరిష్కారమవుతాయి. మీ సంతానానికి ఉన్న వివాహ ఆటంకాలు తొలగిపోతాయి. ఇంటికి కావాల్సిన కొత్త గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సుఖాల కోసం మీరు చేసే ఖర్చు మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితం ఒక ట్రాక్లో పడుతుంది. ఇన్నాళ్ళు అస్తవ్యస్తంగా ఉన్న మీ లైఫ్ ఇప్పుడు ఒక డిసిప్లిన్లోకి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. యజ్ఞ యాగాదుల్లో పాల్గొనే అవకాశం దక్కుతుంది. సమాజంలో మంచి పేరున్న వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. మీ సలహాలు ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా అమలు అయ్యే అవకాశముంది. మీ మాటకు ఎదురు ఉండదు. ఇన్నాళ్ళు నేను ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డాను అని మీరే అనుకుంటారు. కానీ ఆ కష్టం మిమ్మల్ని ఒక పాఠంలా మలిచింది. ఇప్పుడు మీరు మరింత స్ట్రాంగ్గా తయారయ్యారు.
ఏ ఆపద వచ్చినా ఎదుర్కొనే శక్తి మీకు లభించింది. మీ విజయం మీ చేతుల్లోనే ఉంది. ధైర్యంగా అడుగు వేయండి. శనీశ్వరుని కృప మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ప్రతి ప్రయత్నం ఫలించాలని ఆకాంక్షిస్తున్నాను. జ్యోతిష్యం అనేది మనకు దిశానిర్దేశం చేస్తుంది, కానీ మన కర్మలే మనల్ని నడిపిస్తాయి. కాబట్టి మంచి పనులు చేయండి. ఇతరులకు అపకారం చేయకండి. మీ నిజాయితీనే మీకు శ్రీరామరక్ష. మకర రాశివారు తమ కష్టార్జితాన్ని నమ్ముకుంటారు. అందుకే వారికి విజయం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటుంది. ఈ మే జూన్ నెలలు మీ జీవితంలో ఒక మరుపురాని అధ్యాయంగా మిగిలిపోతాయి. మీరు గెలిచి చూపిస్తారు. ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. సక్సెస్ మీ సొంతం. మకర రాశి వారికి ఉండే సహజమైన ఓర్పు ఈ సమయంలో ఒక ఆయుధంలా పనిచేస్తుంది. శని భగవానుడు మీ రాశికి తండ్రి లాంటివాడు. తండ్రి బిడ్డను క్రమశిక్షణలో పెట్టడానికి కష్టపెట్టినప్పటికీ చివరికి ఆ బిడ్డ ఉన్నత స్థితికి చేరుకోవాలనే కోరుకుంటాడు. అలాగే ఇన్నాళ్ళు మీరు పడ్డ ఇబ్బందులన్నీ మిమ్మల్ని రాటుదేల్చడానికి మాత్రమే. ఇప్పుడు శనిదేవుడు తన కృపా కటాక్షాలను కురిపిస్తున్నాడు అంటే మీరు దానికి అర్హులని అర్థం. మీ ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ తగ్గించుకోకండి. మీరు ఎంచుకున్న మార్గంలో నిజాయితీ ఉంటే ఈ విశ్వం మొత్తం మీకు సహకరిస్తుంది. మే 5 తర్వాత మీరు చేసే ప్రతి అడుగు మీకు లాభదాయకమే. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో మీరు గతంలో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎవరికి అప్పు ఇవ్వాలి అనే విషయాలలో మీరు ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంటారు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా మీ మీద మీకు ఒక నమ్మకం పెరుగుతుంది. సామాజికంగా కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన వారే ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. మకర రాశివారు తమ వాక్చాతుర్యంతో ఎదుటివారిని మెప్పిస్తారు. ఈ సమయంలో మీరు చేసే చర్చలు లేదా డీల్స్ అన్నీ మీకు అనుకూలంగా ముగుస్తాయి. జూన్ నెలలో గురుగ్రహం ఇచ్చే బలం మీ కుటుంబానికి ఒక పెద్ద రక్షణ కవచంలా మారుతుంది. పిల్లల చదువుల విషయంలో కానీ వారి కెరియర్ విషయంలో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు చాలా బాగుంటాయి. ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ నిండుకుంటుంది. రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోయే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మకర రాశివారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఈ మే మరియు జూన్ నెలలను పునాదిగా వాడుకోవాలి. ఎందుకంటే ఇలాంటి గ్రహ సంచారాలు చాలా అరుదుగా జరుగుతాయి. శని మరియు గురువు ఇద్దరూ మీకు అనుకూలంగా ఉండటం అంటే అదొక రాజయోగమని చెప్పాలి. ఈ యోగాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడు. దాన్ని సంతోషంగా స్వీకరించండి. అప్పుడప్పుడు మీకు తెలియని ఆందోళన కలిగితే అది కేవలం గతాన్ని తలచుకోవడం వల్ల వచ్చే భయమే తప్ప వాస్తవం కాదు. ఆ భయాన్ని వదిలేయండి. మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంది. మే 5వ తేదీ తర్వాత ప్రతిరోజు మీకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. ధర్మంగా ఉండండి. దైవాన్ని నమ్మండి. విజయం మీ ఇంటి తలుపు తడుతుంది. మకర రాశివారు తమ జీవితంలో ఒక గొప్ప మార్పును ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. శనిదేవుని ప్రభావం మీపై సానుకూలంగా మారుతున్న ఈ తరుణంలో మీరు చేసే ప్రతి చిన్న పని కూడా ఒక పెద్ద విజయానికి దారితీస్తుంది. మీరు ఇన్నాళ్ళు ఎదుర్కొన్న విమర్శలే ఇప్పుడు మీకు పొగడ్తలుగా మారుతాయి. మీ సహనం మీకొక గొప్ప బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు సరికొత్త ఐడియాస్తో ముందుకు వెళ్ళాలి. మార్కెట్లో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. ఉద్యోగస్తులకు తమ పనుల్లో ఉన్న ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ సహోద్యోగుల నుంచి కూడా మీకు మద్దతు లభిస్తుంది. సామాజికంగా మీరు నిర్వహించే బాధ్యతలు మీకు మంచి పేరును తెచ్చిపెడతాయి. ఆధ్యాత్మికంగా మీరు చేసే ప్రయాణాలు లేదా పూజలు మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. మీ లోపల ఉన్న శక్తిని మీరు గుర్తించాలి. మకర రాశివారు అంటేనే ఒక పట్టుదల గల వ్యక్తులు. ఆ పట్టుదలే మిమ్మల్ని శిఖరాగ్రాన నిలబెడుతుంది. మే 5వ తేదీ తర్వాత మీ అదృష్టం తలుపులు తెరుచుకుంటున్నాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమతో గెలవండి. శనిదేవుని అనుగ్రహంతో మీ జీవితం సుఖమయం కావాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. సదా మీ శ్రేయోభిలాషి. విజయం మీ సొంతం. మే మరియు జూన్ మాసాలు మకర రాశి వారికి నూతన ఉత్సాహాన్ని మరియు అభివృద్ధిని ఇస్తాయి.
ఆర్థికంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మీ కలలన్నీ నిజమయ్యే సమయం ఆసన్నమైంది. ధైర్యంగా అడుగు వేయండి. గ్రహాల అనుకూలత మీకు తోడుగా ఉంది. కష్టాలు శాశ్వతం కాదు, కానీ మీ సంకల్పం శాశ్వతం. శనిదేవుని ఆశీస్సులతో మీరు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మకర రాశి వారు ఈ కాలంలో గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే మీలోని సృజనాత్మకతకు పదును పెట్టడం. మీరు చేసే ప్రతి ఆలోచనలోనూ ఒక కొత్తదనం ఉండాలి. అది మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా చూపిస్తుంది. ఈ మే మరియు జూన్ నెలల్లో మీకు వచ్చే అవకాశాలు చాలా విలువైనవి. ముగింపులో నేను చెప్పేది ఒక్కటే మిత్రులారా, మే 5వ తేదీ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం. ఇన్నాళ్ల కష్టాలు ఇక మాయం. శనిదేవుని అనుగ్రహంతో మీ సుఖకాలం మొదలైంది. ధైర్యంగా ముందుకు సాగండి. ఏ పని చేసినా భగవంతుని మీద భారం వేసి చెయ్యండి. మీ జీవితం సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ముఖ్యంగా మకర రాశి ఉన్న మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ నాకు మరిన్ని మంచి మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నేను మీకోసం ఎప్పుడూ తెస్తూనే ఉంటాను. మళ్ళీ మరొక వండర్ఫుల్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ అందరి లైఫ్ వండర్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మిత్రులారా. స్టే పాజిటివ్, స్టే బ్లెస్డ్.